హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చెప్పాను కదా, డైలీ వ్లాగ్ అనమాట. సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము, అండ్ ఏం తిన్నాము, ఏం వండాము, అండ్ విహానా ఏమేమి చేస్తుంది ఇంట్లో, నేను ఎలా ఇంట్లో మేనేజ్ చేసుకుంటా అనేవి పూర్తి వ్లాగ్లో ఉన్నాయి. నైట్ వరకు అయితే పెట్టాను. సో ఫస్ట్ అయితే నేను ఈ పొంగు తీస్తున్నాను. రైస్ ఉడుకుతున్నప్పుడు పొంగు ఉంచకూడదు అని మా హస్బెండ్ చెప్పారు. ఎందుకు అని నేను అడగలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ పక్కన రసం అయితే పెడుతున్నా. మా హస్బెండ్కి పప్పు డైలీ అలా తినడం ఇష్టం లేదు, అండ్ రోటీ కూడా డైలీ తినరనమాట. రైసు రసం ఉండాలి, దాంతోపాటు ఒక కర్రీ ఉండాలన్నమాట. సో నైట్ నేను తోముకున్న గిన్నెలన్నిటిని నేనైతే ఇలా వాటర్ అనేది సింక్లోకి వెళ్ళిపోవాలని చెప్పి నేను అక్కడ పెట్టుకుంటా. అండ్ మార్నింగ్ వచ్చేసి అవన్నీ నేను సర్దేసుకుంటా అనమాట. అలా నీట్గా ఉంటే నాకు మళ్ళీ తోమాలనిపిస్తుంది అండ్ కిచెన్లో ఉండాలనిపిస్తుంది. సో ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవి నాకు కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టేసుకుంటా ఫస్టే. లేదంటే ఏదైనా మర్చిపోతే మళ్ళీ ప్రతిసారి తిరగాలని, అయినా సరే నేను మర్చిపోతూ ఉంటాయి ఏదో ఒకటి. సో పక్కన రైసు రసము అండ్ ఇటు సైడు అయితే నేను కటింగ్ చేసుకుంటున్నా ఆనియన్స్ టమాటా అన్నిటినీ. సో ఇక్కడైతే రసంలోకి తాలింపు అయితే రెడీ చేశాను. అండ్ ఇలా తాలింపు పెట్టుకుంటే రసంకి చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండుతో చేస్తారనమాట. మా సైడ్ రోజు అందరింట్లో ఉండేది ఇది. సో మీ సైడ్ రోజు ఇంట్లో ఏముంటుందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత దోశ పిండి అయితే కొంచెమే ఉందన్నమాట. ఆ దోశ పిండితో మా హస్బెండ్కి అయితే నేను దోశ వేసేస్తా. అండ్ ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆర్ వాటర్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఆనియన్తో అలా చేస్తే అండ్ ఆ హీట్ అనేది పోయి దోశ బాగా గోల్ గోల్గా వస్తుంది అనమాట. ఒక పక్క అయితే చికెన్ కర్రీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ చికెన్ ఎక్కడిది అంటే ముందు రోజు నేను నైట్ అయితే తీసుకొస్తాము. సో దాన్ని మేము ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టేస్తాను అనమాట. అలా తినకూడదు, బట్ మేము ఒక 3 వీక్స్ నుంచి అలా తింటున్నాం అండ్ మానేస్తాము. సో నెక్స్ట్ దోశలు అయితే వేసేసాను. అండ్ ఇక్కడైతే చికెన్ చూసారా ఉడికిపోతుంది. అండ్ షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను అండ్ చూడండి. అండ్ దోశ అయితే కూడా అయిపోయాయి, పిండి కూడా అయిపోయింది, లాస్ట్ దోశ అనమాట. సో తర్వాత నేను తీసిన చికెన్లో వేయడానికి పౌడర్స్ అన్నీ నేను క్యాప్స్ వేసేసుకుంటా. ఎందుకంటే నేను షూట్ చేస్తాను కాబట్టి ప్రతిసారి నేను ఆపి ఆన్ చేసి అట్లా వేసి అలా చేయలేను. సో అన్నీ ఓపెన్ చేసేసి పక్కన పెట్టి వేసేసి మళ్ళీ అయితే క్యాప్స్ పెట్టేసుకుంటా. అలా ఎక్కడ తీసినా అక్కడే పెట్టేసుకుంటా అనమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇలా పెట్టలేదు అంటే ఆ పౌడర్స్ అన్నీ కింద వెళ్ళిపోతాయి, ఎందుకంటే విహానా లాగేస్తుంది అనమాట. సో మీ పిల్లలు అలా చేస్తారా? చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్ వచ్చేసి పూర్తిగా చూడండి. అండ్ చికెన్లో వాటర్ అయితే వేసేసాను. అండ్ ఎప్పుడు నేను ఎందులో వాటర్ వేసినా నాకు వాటర్ తాగాలి అని గుర్తుపెట్టుకుంటా. అండ్ వాటర్ అయితే కంపల్సరిగా ఒక గ్లాసు మార్నింగ్ తాగుతాను అనమాట. అది చాలా ఎనర్జీ అండ్ మనం యాక్టివ్గా ఉండడానికి పనిచేస్తుంది. సో చికెన్ అయితే వాటర్ వేసాక ఉడికిపించుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు 8 అయిపోయింది అనమాట. మాకు స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏ వర్క్ చేస్తాను అనేది వ్లాగ్ కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయినట్టే. మా హస్బెండ్కి వండేస్తే నేను అలా ఫీల్ అవుతాను అనమాట. సో ఇప్పుడు గ్యాస్ని అయితే అలా జస్ట్ టిష్యూతో టచ్అప్ అన్నమాట క్లీన్ చేసేసుకుంటా. టిష్యూతో అయితే కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అనమాట. సో మా హస్బెండ్ వెళ్ళిన వెంటనే క్లీన్ గట్ట చేయకూడదు కదా. సో అందుకని ఈలోపు నేను ఈ 15 మినిట్స్ ఏం చేసా అంటే జస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చా అనమాట. ఇప్పుడు ఇంటి పని అంతా చేసుకుంటా. రోజు కాలింగ్ బెల్ కొట్టగానే ఇంకా విహానా లేచుందంటే మాత్రం నాకు పని తప్పుతుంది. ఎందుకంటే అమ్మ నేను ఇస్తా, అమ్మ నువ్వు ఇవ్వద్దు, వద్దు వద్దు అని చెప్పి నాతో గొడవ పడి మరి మా డస్ట్బిన్ అనేది తీసుకొని వెళ్తుంది. ఆమె చాలా నవ్వుతుంది అనమాట, చాలా మంచిది. అండ్ చెత్త వాళ్ళని చెప్పి నేనైతే వాళ్ళకి ఇచ్చాను, నేనే వెళ్ళి వేస్తాను అనమాట. ఈ విహానా ఒప్పుకోదు. సో అందుకని విహానా నేర్చుకునే పని కూడా చాలా మంచిది కదా. ఎందుకంటే ఆ చెత్త పడేయడం మళ్ళీ అది తిరిగి తీసుకురావడం అదంతా ఒక మంచి హ్యాబిట్ అని చెప్పి నేను కూడా ఏమన్నాను. ఆమె ఉంటే ఆమెకి ఇచ్చేది, బట్ ఆమె లేదు కాబట్టి పెట్టేసి వచ్చేసింది అనమాట. సో ఇలా మీ పిల్లలకి కూడా నేర్పించండి. అలవాటు ఉంటే చాలా హ్యాపీ అనమాట. సో తిరిగి డస్ట్బిన్ కూడా తీసుకొస్తుంది. నేను చూడనే లేదు, ఇక్కడ వరకు వచ్చేసింది, అందుకే వీడియో తీసాను అనమాట. సో తర్వాత వచ్చేసి విహానా లేచింది కాబట్టి తనకైతే రొటీన్ చేసే ముందు నేను బెడ్షీట్ని
నేనైతే ఫోల్డ్ చేసుకోవడం, బెడ్ని అయితే సరి చేసుకోవడం చేస్తా అనమాట. ఎందుకంటే అవి అలా ఉంటే నాకు నచ్చదు. సో తర్వాత ఆయిలింగ్ అయితే పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే ఈరోజు హెడ్ బాత్ టైం అనమాట. సో ఆయిల్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడైతే విహానాకి బ్రష్ అనమాట, బుజ్జి బ్రష్. విహానాకి 4 పళ్ళు వచ్చినప్పటి నుంచి నేను బ్రష్ చేపిస్తున్నా. ఎందుకంటే విహానా పళ్ళు పుచ్చిపోతే అస్సలు నాకు చూడబుద్ది అవ్వదు. అదేంటో కానీ ఎవరు పుచ్చిపోయినా కూడా ఆ బాధ కూడా మనం భరించలేము, ఎందుకంటే పన్ను చాలా నొప్పి వస్తుంది కదా. సో అందుకనే విహానాకి ఎప్పుడు షుగర్ అవాయిడ్ చేసేసాను అనమాట. అండ్ అలానే చాక్లెట్స్ ఇవ్వడం మానేలేదు. సో ఇస్తానమాట. సో ఇప్పుడు టంగ్ క్లీనింగ్ కూడా తనకు వచ్చు అండ్ క్లీన్ చేసుకుంటుంది. తన మీద వదిలేను, నేను క్లీన్ చేస్తాను. ఇంకా నేను చిన్న సైడ్ అయ్యానంటే విహానా ఏదో ఒకటి పీకేస్తుంది అనమాట. సో అందుకనే ఇంకా రోజు పిలకలేయి అని ఎప్పటి నుంచో అడుగుతుంది. పోనీ అందట్లేదని చెప్పి వదిలేసాను. ఈరోజు మాత్రం పాపం వేద్దామని చెప్పి అయితే బ్యాండ్స్ తీస్తున్నాను. విహానాకి హెయిర్ ఉన్నప్పుడు బ్యాండ్స్ అనమాట బాగా దాచుకున్నాను పోకూడదని, ఎందుకంటే ఆడపిల్ల కదా మళ్ళీ జుట్టు వస్తుంది. సో ఇంక ఇక్కడైతే పౌడరు, క్రీమ్స్ అయితే నేను హిమాలయ వాడుతాను అనమాట. క్రీము, లోషన్ అన్నీ. సో పౌడర్ కూడా అదే, అండ్ అన్ని కలర్స్ ఉన్న బొట్టెలు ఏది మ్యాచ్ అవుతుంది అది. ఈ బొట్టు పెట్టిన దగ్గర, ఈ స్నానం చేయించే దగ్గర, అండ్ పౌడర్, క్రీమ్ రాసే దగ్గర నాకు ఎంత టార్చర్ పెడుతుందంటే, నేను ఎంత విసిగిపోతానంటే కొన్నిసార్లు పెద్దగా అరుస్తాను కూడా. అలా ఉంటుంది. అసలు నేను పెట్టిన బొట్టు పెట్టించుకోదు, దువ్వనివ్వదు, పౌడర్ రాయనివ్వదు, అట్లా ఏడుస్తూనే చేయించుకుంటుంది. ఈ పని ఎప్పుడు బాగా చేయించుకుంటుందో ఏమో, అసలు నవ్వుతూ. ఎప్పుడు ఈ పని నాకు ఇద్దరి మధ్యన ఫైటింగ్ అవుతుంది అనమాట. ఈ క్రీమ్స్ రాయడం, జడలు వేయడం, ఇంకా బట్టలు వేయడం, ఇదంతా. పిల్లలు అంటేనే అలా ఉంటారు కదా. అండ్ మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? నా విహాన అయితే అల్లరి చేస్తుంది ఈ టైంలో, ఎందుకంటే తన అవసరం నాకుంది కదా అని చెప్పి. మొత్తానికి ఇబ్బంది పడైనా వేసేసాను. చూడండి మొహం చూడండి ఎలా పెడుతుందో. వీడియో తీస్తానంటే అస్సలు కోఆపరేట్ చేయదు. ఇంకా సరే అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ టైం అనమాట. ఎర్లీ మార్నింగ్ తన రొటీన్ అయిపోతే నా రొటీన్ అయిపోయినట్టు ఫీల్ అవుతా అనమాట. సో ఇప్పుడు నేను లేవకముందే, అంటే లైక్ నాకు ఏదో పని ఉంటే ఈలోపు తీసేసిందనమాట. జెప్టో నుంచి తీసుకొచ్చిన ఈ సపోటా అనమాట, ఇందులో నుంచి తీసేసి మొత్తం ఒక పండు కూడా తీసుకుంది. కట్ చేసి ఇవ్వమ్మా అంటుందన్నమాట. సో అది పండు అవ్వలేదు బాగా. సో పండైన ఈ 2 కట్ చేసేసి విహానాకి ఇద్దాము. సో ఇక్కడైతే ఫస్ట్ లేవగానే విహానా సపోటా తింటుంది ఈరోజు. అండ్ విహానా కోసం పాలు వేడి చేసి అండ్ బాటిల్లో ఫిల్ చేశాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, నా రొటీన్ కూడా అయిపోయింది. ఈలోపు విహానా ఫ్రిడ్జ్లో ఉన్న కోకోనట్ తీసేసుకుంది. నేను ఈలోపు గోవా అయితే కట్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా బనానా కూడా ఇచ్చా. సో ఆ 2 తినింది అండ్ కొబ్బరి కూడా తినింది. అండ్ పాలు కూడా పడతానమాట ఇప్పుడు. సో బొమ్మలతో ఆడుతుంది. అవి తినేసి నేను వచ్చేసరికి టైం వచ్చేసి 11:10 అయిందనమాట. సో ఈ టైం తర్వాత నేను పాలు పడతానమాట విహానాకి. నేను ఫుడ్ ఎప్పుడు తిన్నాను అంటే, యాక్చువల్గా నా రొటీన్ అయిపోయాక తినేసాను. విహానా నేను తినేసరికి 10 అయింది. ఎందుకంటే విహానా వదిలేసినవన్నీ నేను తింటా అనమాట. అండ్ నేను ఈరోజు ఫ్రూట్సే తిన్నాను. అండ్ తర్వాత వచ్చేసి విహానాకి పాలు పట్టేసా అనమాట. ఆ పట్టడానికి కూడా చాలా టార్చర్ పెడుతుంది అనమాట. పాలు అస్సలు తాగదు, కానీ ఏదో విధంగా పట్టేస్తా అనమాట. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసా. 2 డేస్ నుంచి వర్షాలు కాబట్టి అందులోని 2 డేస్ నుంచి వాటర్ రాలేదు. అందుకని చెప్పి నేనైతే బట్టలు వేయలేదు, చాలా ఎక్కువే ఉండిపోయినాయి. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి, అండ్ ఈ పని ఉండదు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనమాట. ఈ పని ఉందంటే వాషింగ్ మిషన్ డ్రై అయిపోతాయి కాబట్టి బట్టలు పర్వాలేదు, లేదంటే మాకు ఇంటి నింప బట్టలు ఉండేదును, ఇంకా అవి ఆరవు కూడా. సో ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 49 నిమిషాలు అయితే పడుతుంది. ఈ లోపు అయితే కొంచెం డిష్ వాష్ చేసేసుకొని, ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా మనకి, తప్పవు అవన్నీ చేయాల్సిందే. సో నాకు ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అండ్ జస్ట్ నైట్ పడుకున్నంత వరకు నాకు టైం మిగిలేదు మాత్రం ఈవినింగే కంపల్సరీగా మిగులుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఏ పని ఉంచకుండా చేస్తా అనమాట. సో నాకు వచ్చేసి మంచిగా గిన్నెలు అయితే తోమేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ పని అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది. గ్యాస్లో కూడా క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇంకా స్టాండ్ కూడా క్లీన్గా పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈవినింగ్ ఏం తిన్నాం ఏంటి అనేది అయితే ఉంటుంది. అండ్ విహాన ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది బయట పిల్లలతో. ఇంకా బయట కాకుండా ఇంట్లో ఇలా పాల పీప ఉంది కదా, ఆ పీపాతో బొమ్మలకి అయితే పట్టిస్తుంది పాలు. నాకైతే గచ్చులు వత్తడం అయితే ఒక పని ఉంది. సో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయిపోయాయి. ఈ టైంలో నేను కొంతసేపు యూట్యూబ్ ఎడిటింగ్ అయితే చేసా.
49 మినిట్స్లో విహానాన్ని ఆడిస్తూ అట్లా చేశాను అనమాట. సో తర్వాత బట్టలన్నీ ఆరబెట్టేసా. ఈ టైంలో విహాన కానీ ఉంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసేది. విహాన నాకు ఎప్పుడు బట్టలు ఆరబెట్టడానికి బట్టలు అందిస్తుంది అనమాట. ఇప్పుడు విహాన ఏం చేస్తుందంటే జస్ట్ నాకు తెలిసి నేను ఈ వాషింగ్ మిషన్ అవ్వగానే ఆరబెట్టలేదు అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఎందుకంటే విహాన ఈ టైంలో పడుకున్నప్పుడు ఆరబెట్టా అనమాట. అప్పుడే నాకు తీరిక అయింది. సో బట్టలను అయితే ఆరబెట్టేసుకున్న తర్వాత వర్షం ఎలాగో బట్టలు సరిగ్గా ఆరవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం నేను వచ్చేసరికి ఇక్కడ మొత్తం చల్లేశారనమాట పక్కింటి బాబు విహాన బొమ్మలన్నీ. ఇంకా విహానతోనే ఎత్తిస్తున్నాను, ఎందుకంటే విహాన ఎత్తాలి. అవి చల్లేయడమే కాదు, ఎత్తడం కూడా నేర్చుకోవాలి, క్లీనింగ్ కూడా. అవి నేర్పిస్తే మనకే మంచిది కదా. జస్ట్ నేను కూర్చొని బ్యాగ్ పడితే తను అన్నీ వేసేసింది. టైం వచ్చేసి 1:15 అనమాట. ఇప్పుడు ఫుడ్ పెడతా అనమాట. సో ఆ బొమ్మలన్నీ కవర్లో వేసేదానికి నా దగ్గర చాక్లెట్ కూడా డిమాండ్ చేసిందనమాట. నేనే చాక్లెట్ ఇస్తాలే ఎత్తు అంటే ఎత్తేసింది. సో ఇప్పుడు రైస్లోకి కర్రీ వేసుకుంటున్నా. అండ్ నాకు ఎందుకంటే అది చాక్లెట్ తింటుంది కదా విహాన, తిందు. ఈలోపు నేను స్పీడ్గా తినేస్తా, టైం కూడా అయ్యింది కదా. సో నేనైతే లంచ్ బాక్స్కి చికెన్ చేశాను అనమాట. విహాన చూసారా పక్కన చాక్లెట్ తింటుంది. అండ్ చాక్లెట్ ఎంత స్పీడ్గా తినేసి అలాగే ఫుడ్ తనంత నోటితో తనే చెప్పిందనమాట, నాకు ఫుడ్ పెట్టేయమ్మా అని. సో తిండికైతే చాలా డేంజర్ అనమాట. విహాన అస్సలు తిందు. బట్ తనకు నచ్చిన చికెన్, ఫిష్ ఉన్న రోజులు కర్రీస్ అయితే తింటుంది, రైస్ తిందనమాట. ఓన్లీ కర్రీస్తోనే ఉండలేదు కదా అని చెప్పి బలవంతంగా రైస్ పెడతా. ఇప్పుడైతే చికెన్ తింటుందన్నమాట. సో చికెన్ అయితే ఫస్ట్ ప్లేట్లో ఉన్న చికెన్ అయిపోయినాకే తను రైస్ తింటుంది. చికెన్ ఉన్నంత వరకు రైస్ ఎట్టి పరిస్థితుల్లో తిందు. చూడండి ఊసేస్తుంది. చెప్పానా అస్సలు తిందు, చికెనే తింటుంది. చికెన్ అయిపోయాక రైస్ తింటుంది అనమాట. మీ పిల్లలు కూడా ఇలా ఉన్నారా? సో తర్వాత వచ్చేసి హ్యాపీగా ఒక 30 మినిట్స్ ఆడిపించేసి, పక్కన చూసారా బొమ్మలు ఉన్నాయి, వాటితో ఆడిపించేసి మెల్లగా పడుకోబెడతాను అనమాట. ఇంకా మొత్తానికి పడుకొని లేచే టైం అయితే ఈ బొమ్మలు అనేవి తన పక్కకు ఉంటాయి. అలా పట్టుకొని పడుకోవడం అలవాటు పడిపోయిందనమాట. ఆఫ్టర్నూను నేను పడుకోవడం మానేసా కాబట్టి. సో తర్వాత ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఫుల్గా వర్షం పడుతుంది మళ్ళీ. సో వర్షాలు అయితే తగ్గట్లేదు మాకైతే. ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అంతా ఒకటే టైంలో అనిపిస్తుంది. అండ్ బట్టలు కూడా తడిసిపోతాయని చెప్పి వచ్చానమాట. సో బట్టలు అయితే తీసేస్తాను, ఏవైతే తడిచిపోతాయో ఆరలేదో అనేవి. సో బట్టలు అయితే కొంచెం ఆరినవి తీసేసాను, అండ్ తడిచిపోయినవి కూడా తీసేసా. ఇంకా ఇదంతా అయిపోయింది. ఇంకా విహాన అయితే పడుకొనే ఉంది కాబట్టి నేను గచ్చులు అయితే ఫ్రీగా ఒత్తేసుకుంటున్నాను. ఎందుకంటే విహాన ఉంటే నేను ఒత్తుతా అంటదనమాట. సో తనకి ఛాన్స్ ఇవ్వకుండా, నాకు ఇబ్బంది అవ్వకుండా నేనైతే ఒత్తేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి తీసుకున్నప్పటి నుంచి ఇంకా బాధపడుతున్నాను. అండ్ కనీసం వంగి అయినా ఒత్తేదాన్ని. ఇప్పుడు మొన్న చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ పాపాయ వచ్చేసి విహాన ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టా. అండ్ స్నాక్స్ తినేసి అటు ఇటు ఆడుతుంది పక్కింటి పిల్లలతో. సో విహాన కారుతో ఆడుతుంది అనమాట ఎక్కువగా. సో ఎప్పుడు పడుతుందో నాకే భయం వేస్తుంది, అందుకే దగ్గరుండి ఉంటా. అండ్ విహానకి డ్రెస్ చేంజ్ చేసేసి వాళ్ళ డాడీ వచ్చాక మేము బయటికి వెళ్తున్నాం. అండ్ వెజిటేబుల్స్ లేవు అండ్ బిర్యానీ అడిగా అని చెప్పి తీసుకొచ్చారనమాట. మేము ఎప్పుడు వచ్చి వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్నీ మాకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి, అండ్ వర్త్ రేట్స్ కూడా. సో నేను అదే చెప్తున్నా, కంట్లో ఏదో పడిందని. సో ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు అన్నీ తీసుకుంటున్నారు టమాటీ. అండ్ నేను ఎప్పుడైనా సెల్ పట్టుకున్నాను అంటే నేను అసలు ఏం చేయనవసరం లేదు, మా హస్బెండ్ అన్నీ తీసుకొని రేట్ అయితే వేసేస్తారు. తర్వాత వచ్చేసి మేము బిర్యానీ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ బిర్యానీ తీసుకుంటున్నామని మీతో చెప్తున్నా అనమాట. ఎందుకు ఆఫ్ చేసేసానంటే స్కూటీ సౌండ్స్ పైన అన్నీ వినిపిస్తున్నాయి. అండ్ ఇక్కడైతే ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ అయితే అడిగాము ఇద్దరమే, విహాన నేను ఇద్దరం అడిగాం. అయితే ఇక్కడే తినేద్దాం అని చెప్పారు. బట్ నాకైతే ఇక్కడ ఇష్టం లేదు, ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి బిర్యానీ తిన్నాక ఐస్ క్రీమ్స్ తిందామని చెప్పాను. సో ముగ్గురికి 3 వేరే వేరే ఫ్లేవర్స్. అది ప్యాక్ అయిపోయాక విహాన ఇక్కడే తిందామని గోల పెట్టింది. అస్సలు ఒప్పించేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇంటికి వచ్చాక అవి భద్రంగా వాళ్ళ డాడీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. ఏవి భద్రంగా పెడతారో పెట్టరో తెలియదు కానీ ఐస్ క్రీమ్స్ మాత్రం దాచుకుంటారు అలా. సో ఐస్ క్రీమ్స్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ అయితే మేము ఏ వెజిటేబుల్స్ తీసుకొచ్చాం కదా అవి సరదాలి.
ఇంకా విహాన అయితే మొత్తం బిర్యానీ ప్యాకింగ్ ఇప్పడానికి రెడీ అయిపోయింది. అండ్ మా హస్బెండ్ అయితే ఎవరి ప్లేట్లలో వాళ్ళకి వేసేసారనమాట. అండ్ చికెన్ నేను వేస్తాను. సో ఇంకా బిర్యానీ అయితే తినేసాక నేను తోముకోవడం ఉంటుంది కాబట్టి చదువుకోవడం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా చదువుకుంటున్నారు. విహానాకి ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి వచ్చు. టేబుల్స్ అండ్ వీక్స్, మంత్స్ తప్ప అన్నీ వచ్చు అనమాట. ఏబిసిడీలు, నెంబర్స్, యానిమల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కలర్స్ అన్నీ చెప్తుంది. వాళ్ళ డాడీ అన్నీ నేర్పిస్తారనమాట. సో నేను కూడా నేర్పిస్తాను. అలా మీ పిల్లలకు కూడా నేర్పిస్తారా? నేర్పించకపోతే నేర్పించండి. అండ్ ఇది నేర్చుకునే వయసు, చాలా ఎక్కువ నేర్చుకుంటారనమాట. ఇంకా నా వ్లాగ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.